హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సమీరాస్ లైఫ్. వెళ్ళే దారిలోనే కాబట్టి ఇంకా అలా 2 days బ్యాక్ అయితే అలా కందులు అయితే మిషన్కి వేసి అలా కప్పి ఉంచారండి. వీటిని ఒక 3-4 days మార్నింగ్ అంతా వెళ్ళి పరిచి రావాలి, ఎండకి ఆరబెట్టి రావాలి. మరి అలానే సాయంత్రం వెళ్ళి మరి దగ్గరికి ఇప్పుడు ఎలా ఉన్నాయో అలా చేసి రావాలంటండి. అది ఈ కందులు ప్రాసెస్ అయితే మిషన్కి అయితే ఇలా వేశారు. చాలా నీట్గా కూడా ఉన్నాయండి, బాగా క్లీన్గా కూడా ఉన్నాయి, కొంచెం పచ్చిగా ఉన్నాయి అనమాట. మనం నమిలితే బాగా పచ్చిగా ఉన్నట్టు కాబట్టి వీటిని అలానే స్టోరేజ్ అయితే చేయరంట. ఒక 4-5 days అయితే ఆరాలి. కాబట్టి మేము ఊర్లోనే ఉండాల్సి ఉంటుంది. నాకు ఫస్ట్ నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉండేదండి, ఇలా మన పొలంలో మనం వెళ్ళి మన పనులు చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండింది. అది ఇప్పటికైతే నెరవేరింది అనుకోవాలి. ఎందుకంటే చిన్నప్పుడు అంతా అమ్మ వాళ్ళు కోరుకు గుర్తుకే ఇచ్చేవాళ్ళు. పెళ్ళైన తర్వాత మా ఆయన కూడా అలానే ఆ ఛాన్స్ అయితే రాలేదు. ఇప్పుడైతే పిల్లలు లేరు, ఇంకిద్దరమే ఉన్నాం కాబట్టి చాలా వరకు అడపదడుపు చాలాసార్లు అయితే ఊరికైతే తిరుగుతూనే ఉన్నాము. అది మీకు కూడా తెలిసిందే. ఇంక ఈ కందుల ప్రాసెస్ అయితే చాలా ప్రాసెస్ ఉంటుందండి. వేరే శనగలు వేరేవైతే పంట ఇంత ఏమి ఉండదు. ఇంకా ఒక 4 days ఉండి అయితే ఈ పని ఫినిష్ చేసుకొని పోవాలనే ఊర్లోనే ఉన్నాము. ఇంకా అందరూ రోడ్లోనే కదా, మా సేను వచ్చేసి పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు బైక్లు ఆపి మా ఆయన అయితే మంచిగా కామెడీ చేస్తూ ఉన్నారు. మా పాపతో పనులు చేపిస్తున్నావు అని తమాషా చేస్తున్నారన్నమాట. కానీ మన పనులు మనం చేసుకోవడానికి ఏ ఇబ్బంది లేదండి. మనం హెల్తీగా కూడా ఉంటాము. మనకి ఎండ తగలక ఇంట్లోన తిని కూర్చొని బాగా బద్ధకం పెరిగిపోతుంది ఈ మధ్యకాలంలో. కాబట్టి అప్పుడప్పుడు మనకి ఛాన్స్ వచ్చినప్పుడు వదలకుండా ఇలా పనులు అయితే చేస్తుండాలి. అలవాటు లేని పనులు కొంచెం బాగా బాడీ పెయిన్స్ కూడా అనిపిస్తుంది, కానీ మనం చేస్తూనే ఉంటే ఏమనిపించదు అన్నమాట. ఇదండి, ఈసారి అయితే ఈ ఇయర్లో ఈ ఛాన్స్ వచ్చిందని అనుకుంటున్నాను. నేనైతే హ్యాపీగా ఫీల్ అయిపోతున్నా. ఒక 4 days బాగా ఈ పని అయితే మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళి ఇలా చేసి వచ్చామన్నమాట. మీ నాయనతో చేసింటే దానికి ఎక్కువ సంపాదిస్తున్నా. ఇప్పుడు నీ పిల్లల కోసం చేయి. ఇప్పుడు మీ నాయనకి సంతోషాన్ని ఇచ్చేవి కదా, ఇప్పుడు మీ నాయనకి సంతోషాన్ని ఇచ్చేవు కదబ్బా. అవన్నీ ఆరేసే లోపల 11:30 అయిపోయింది. ఇంకా ఆస్పైర్ నుంచి టిఫిన్ అయితే తెచ్చుకున్నాం అన్నమాట. అలా చెట్టు కింద కూర్చొని టిఫిన్ అయితే తిని కాసేపు ఉండి వచ్చేసామండి. ఇదండి ఈరోజు షార్ట్ వచ్చేసి. బాయ్ బాయ్.